నా నేమ్ ఇందులో పెట్టలేదండి. ఓకే 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 ఏదో నంబర్ వచ్చింది మన ఐడికి అదేనా అంటున్నావ్. అదే మేడం గారు. అది ఈరోజు అది చేంజ్ పెట్టానండి. చేసుకో. చేశానండి. సరే అమ్మా. సరే మేడం. సరే మేడం. అమ్మ నిన్న క్లాసెస్ చెప్పాం మనం. అప్పర్ లోవర్ రీమాన్ ఇంటిగ్రేషన్స్ చెప్పారు మేడం. ఈ రోజు రీమాన్ ఇంటిగ్రేషన్ సమ్ స్టార్ట్ చేద్దాం అన్నారు. ఓకే ఆ లాస్ట్ థీరం మనం ఎక్స్ప్లెనేషన్ తీరం అర్థమైందా ఉండిపోయింది ఇంకోసారి మేడం. ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీకు క్లాస్ ఉంది నా అనేసి చెప్పి మనం లాస్ట్ లో ఫాస్ట్ గా క్లోజ్ చేస్తాం కదా. సో నిన్న మనం క్లాస్ ఏం చెప్పుకున్నాము, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ అనేది ఎప్పుడు లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూతో ఈక్వల్ అయినా ఉంటుంది లేదా ఎక్కువైనా ఉంటుంది అని చెప్పి థీరం స్టేట్మెంట్ చెప్పాము. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా చెప్పాం అనమాట. ఏంటి మనం ఎప్పుడు రీమాన్ ఇంటిగ్రేషన్స్ మాట్లాడాలి అంటే సెట్ ఆఫ్ పార్టీషన్స్ బేస్ చేసుకొని ఎగ్జిస్ట్ అయ్యే లోవర్ రీమాన్ సమ్స్ అప్పర్ రీమాన్ సమ్స్ గురించి మాట్లాడతాం. అందుకని ఏం చెప్పాం మనం, P1 P2 అనేవి రెండు పార్టీషన్స్ కింద తీసుకున్నాము. P1 P2 ఎప్పుడైతే రెండు పార్టీషన్స్ అయ్యాయో LP1F ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు UP2F అవుతుంది అన్న విషయం మనకు తెలుసు. అంటే ఏ లోవర్ బౌండ్ అయినా సరే, ఏ పార్టీషన్ లోవర్ బౌండ్ అయినా సరే మనకి అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది. సో దాంతో ఏమన్నాం మనం, బి అనేది ఏదైనా ఒక సెట్ అంటే సెట్ ఆఫ్ ఆల్ లోవర్ రీమాన్ సమ్స్ కానీ తీసుకుంటే అవి అప్పర్ రీమాన్ సమ్ P2 అనే పార్టీషన్ యొక్క అప్పర్ రీమాన్ సమ్ వాల్యూస్ కన్నా తక్కువ ఉంటే ఫర్ ఆల్ I బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి అయినప్పుడు దీని అర్థం ఏంటి, మనకి లోవర్ రీమాన్ సమ్స్ అన్ని కలిగి ఉన్న సెట్ కి UP2F అనేది అప్పర్ బౌండ్ అవుతుంది. కానీ మన డెఫినిషన్ ఏంటి, లోవర్ రీమాన్ సమ్ డెఫినిషన్ ఏంటి, యాక్చువల్లీ సుప్రీమం ఆఫ్ లోవర్ రీమాన్ సమ్స్ యొక్క సుప్రీమం వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనం లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ అన్నాం. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాం, UP2F అనేది అప్పర్ బౌండ్ అన్నాం. సో సుప్రీమం కి అప్పర్ బౌండరీకి మధ్యలో సంబంధం ఎలా ఉంటది, సుప్రీమం ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ బౌండ్ అవుతుంది. మన సుప్రీమం వాల్యూ ఏంటి, ఇంటిగ్రల్ A' టు బి f(x) dx. మన అప్పర్ బౌండ్ ఏంటి, UP2F. అగైన్ ఇప్పుడు ఏంటి అంటే ఈ UP2F తీసుకుంటే ఎప్పుడైతే ఫర్ ఆల్ P2 బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి అయిందో ఇంటిగ్రల్ A' టు బి f(x) dx ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు set of UP2F such that P2 belongs to phi of AB. ఇది అప్పర్ రీమాన్ సమ్స్ కలిగి ఉన్న మొత్తం సెట్ కి ఇంటిగ్రల్ A' టు బి f(x) dx అనేది ఏమవుతుంది, మనకి లోవర్ బౌండ్ అవుతుంది. కానీ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినిషన్ ఏంటి, మనకి ఇన్ఫిమమ్ ఆఫ్ UP2F P2 బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి. మనకి అప్పుడు లోవర్ రీమాన్ సమ్ లోవర్ బౌండరీకి ఇన్ఫిమమ్ కి మధ్యలో రిలేషన్ ఏంటి, ఇన్ఫిమమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లోవర్ బౌండ్. మనకి ఇక్కడ లోవర్ బౌండ్ వాల్యూ ఎంత వచ్చింది, ఇంటిగ్రల్ A' టు బి. సో అప్పుడు ఏమవుతుంది మనకి, ఇంటిగ్రల్ A' టు బి f(x) dx ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A టు B' f(x) dx అవుతుంది. అంటే ఆల్వేస్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రేషన్ వాల్యూ ఏదైతే ఉందో అది లోవర్ రీమాన్ ఇంటిగ్రేషన్ వాల్యూతో ఈక్వల్ అయినా అవుతుంది లేదా ఎక్కువైనా ఉంటుంది అన్నాం. నెక్స్ట్ నిన్న ఇంకో థీరం ఏం చెప్పుకున్నాం మనం, ఇంకో థీరం ఏం చెప్పాం, ఇఫ్ F is AB to R is a bounded P1 P2 belongs to phi of AB such that P2 is a refinement of P1 అయితే, అంటే P2 అనేది P1 రిఫైన్మెంట్ అయినప్పుడు మనకి UP1F LP1F WP1F కి UP2F WP2F LP2F మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది అంటే UP1F is greater than or equal to UP2F. నెక్స్ట్ LP1F is less than or equal to LP2F. WP1F is greater than WP2F అనేది చెప్పమను. మనకి P2 is a refinement of P1 అంటే డెఫినేషన్ ఏంటి, every element of P1 has an element of P2 and P2 have more point. దాన్ని బేస్ చేసుకొని మనం ఏమన్నాము, P1 లో
x0 x1 and so on xn అనే n ఎలిమెంట్స్ ఉంటే P2 లో ఏమన్నాము అంటే ఈ xr మైనస్ 1 కి xr కి మధ్యలో y1 అనే ఎక్సెస్ ఎలిమెంట్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది మనకి P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P1. ఎందుకు P1 లో ఉండే ఈచ్ ఎలిమెంట్ P2 లో ఉంటూ P2 లో y1 అనే ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది. సో P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P1. P1 లో మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, n+1 పాయింట్స్ ఉన్నాయి. సో ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, n సబ్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ P2 లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి n+2 పాయింట్స్ ఉన్నాయి. n+2 పాయింట్స్ ఉంటే ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, n+1 ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ మీరు ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే x0 నుంచి xr-1 వరకు రెండిట్లో కామన్ ఎలిమెంట్స్, xr నుంచి xn వరకు కామన్ ఎలిమెంట్స్. సో అప్పుడు ఏమవుతుంది మనకి xr-1 xr అనే సబ్ ఇంటర్వెల్ లో రెండు సబ్ ఇంటర్వెల్స్ కింద స్ప్లిట్ అయింది. ఏంటేంటి అవి ఇంటిగ్రల్ xr-1 y1 అనే ఒక సబ్ ఇంటర్వెల్, y1 xr అనే ఒక సబ్ ఇంటర్వెల్. రిమైనింగ్ సబ్ ఇంటర్వెల్ అంటే రిమైనింగ్ n-1 సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఈక్వల్. ఒక్క సబ్ ఇంటర్వెల్ మాత్రమే మనకి రెండు సబ్ ఇంటర్వెల్స్ కింద P2 లో స్ప్లిట్ అయింది. అప్పుడు ఏమన్నాం మనం స్మాల్ ఎంఆర్ అండ్ క్యాపిటల్ ఎంఆర్ బిది ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ xr-1 xr ఇది ఒక సబ్ ఇంటర్వెల్. నెక్స్ట్ ఏంటి Δ1 Δ2 బిఏ సుప్రీమమ్ ఆఫ్ ఈ xr-1 xr అనే సబ్ ఇంటర్వెల్ లో P2 లో మనకి రెండు సబ్ ఇంటర్వెల్స్ కింద స్ప్లిట్ అయింది కనుక దానికి రెండు సుప్రీమమ్స్ ఉంటాయి. ఏంటవి Δ1 Δ2. నెక్స్ట్ ఏమనుకున్నాము వాటికి ఉండే ఇన్ఫిమమ్స్ నేమో ω1 ω2 అనుకున్నాం. నెక్స్ట్ మనం xr-1 xr అనే సబ్ ఇంటర్వెల్ ని రెండు సబ్ ఇంటర్వెల్స్ కింద స్ప్లిట్ చేసినప్పుడు ఈ సబ్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమం కి ఈ రెండింటి యొక్క సుప్రీమం కి ఈ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ కి ఈ రెండు సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది అంటే క్యాపిటల్ ఎంఆర్ సుప్రీమం ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Δ1 Δ2 అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇన్ఫిమమ్ వాల్యూ అనేది స్మాల్ ఎంఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Δ1 Δ2. ఓకే, ఇక్కడ మీకు అదే నేను చెప్పాను ఆర్ సబ్ ఇంటర్వెల్ 1 is splitted into a 2 సబ్ ఇంటర్వెల్స్ అని. రిమైనింగ్ సబ్ ఇంటర్వెల్స్ అన్ని ఈక్వల్. ఇప్పుడు చూడండి UP1F మైనస్ UP2F. మన అప్పర్ రీమన్ సమ్ డెఫినిషన్ ఏంటి యాక్చువల్లీ సుప్రీం ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమము ఇంటూ లెంత్. సో సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ మైనస్ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n+1 క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి దీన్ని కానీ మనం డివైడ్ చేస్తే m1 Δ1 ప్లస్ m2 Δ2 ప్లస్ ఎన్సోన్ ఎంఆర్ డెల్టా ఆర్ ప్లస్ ఎన్సోన్ mn డెల్టా ఎన్. దీన్ని డివైడ్ చేసామనుకో అప్పుడు ఏమవుతుంది మనకి m1 Δ1 ప్లస్ m2 Δ2 ప్లస్ ఎన్సోన్. ఈ ఎంఆర్ డెల్టా ఆర్ అనేది మనకి ఇక్కడ ఏ విధంగా స్ప్లిట్ అయిందన్నాం Δ1 ఇంటూ y1 మైనస్ xr-1 Δ2 ఇంటూ xr మైనస్ y1 ప్లస్ ఎన్సోన్ mn డెల్టా ఎన్. సో ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ ప్లస్ లో ఇక్కడ మైనస్ లో క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఇటువైపు ఇవన్నీ ప్లస్ లో ఇక్కడ ఇవన్నీ మైనస్ లో సో క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకి ఏం మిగిలింది ఎంఆర్ ఇంటూ xr మైనస్ xr-1 మైనస్ Δ1 ఇంటూ y1 మైనస్ xr-1 ప్లస్ Δ2 ఇంటూ xr మైనస్ y1. కానీ ఇందాక Δ1 Δ2 మధ్య అనేవి ఎలా ఉంటాయి అన్నాం మనం ఎంఆర్ వాల్యూస్ కన్నా చిన్నగా ఉంటాయి అన్నాం కనుక ఇప్పుడు Δ1 Δ2 ప్లేస్ లో ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంఆర్ అనే సబ్స్టిట్యూట్ చేస్తే సో ఏమవుతుంది అప్పుడు గ్రేటర్ దాన్ Δ1 Δ2 ప్లేస్ లో మనం ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేసాం అప్పుడు ఎంఆర్లు చేసాం. సో మొత్తాన్ని కానీ మనం ఎక్స్పెన్షన్ చేస్తే ఎంఆర్ ఇంటూ xr మైనస్ ఎంఆర్ ఇంటూ xr-1 మైనస్ ఇక్కడ మైనస్ సో ఎంఆర్ y1 మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది ఎంఆర్ xr-1 మైనస్ ఎంఆర్ xr ప్లస్ ఎంఆర్ y1. ఇందులో ఈచ్ టర్మ్ అనేది ఒకటి ప్లస్ ఒకటి మైనస్ లో ఉంది. సో ఏమైంది 0 అయిపోయింది. అంటే UP1F మైనస్ UP2F ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది మనకి UP1F ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు UP2F. సిమిలర్లీ LP1F మైనస్ LP2F అనేది కూడా సిమిలర్లీ అలానే ప్రూఫ్ చేస్తే ఏమవుతుంది మనకి LP1F మైనస్ LP2F ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు LP1F ఈజ్ లెస్ దాన్ LP2F అవుతుంది. నెక్స్ట్ కండిషన్ లో మనం ఏం చెప్పాలి WP1F మైనస్ WP2F గురించి చెప్పాలి. WPF అంటే ఆసిలేటరీ రీమాన్సమ్ డెఫినిషన్ మనం ఎలా చెప్పాము అప్పర్ రీమాన్సమ్ మైనస్ లోవర్ రీమాన్సమ్. సో UP1F మైనస్ LP1F మైనస్ UP2F మైనస్ LP2F.
ఇప్పుడు అగైన్ ఈ మైనస్లతో కానీ డివైడ్ చేస్తాం అనుకో, UP1F మైనస్ LP1F మైనస్ UP2F ప్లస్ LP2F. అప్పర్ బౌండరీ, అప్పర్ రీమాన్ సమ్స్ అన్ని ఒక దగ్గరికి, లోవర్ రీమాన్ సమ్స్ అన్ని ఒక దగ్గరికి తెచ్చుకుంటే UP1F మైనస్ UP2F మైనస్ LP1F ప్లస్ LP2F ఈజ్ గ్రేటర్ దన్. మనకి ఇక్కడ ఏమొచ్చింది అంటే LP1F ఈజ్ గ్రేటర్ దన్ UP1F ఈజ్ గ్రేటర్ దన్ UP2F, LP1F లెస్ దెన్ LP2F. ఈ రెండు కండిషన్స్ కానీ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ గ్రేటర్ దన్ UP1F మైనస్ UP1F మైనస్ LP2F ప్లస్ LP2F. ఒకటి ప్లస్ ఒకటి మైనస్, సో క్యాన్సిల్ అయిపోతే ఏమైంది మనకి, WP1F మైనస్ WP2F ఈజ్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే WP1F ఈజ్ గ్రేటర్ దన్ WP2F. ఇక్కడ వరకు నిన్న క్లాస్ చెప్పాము మనం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంటిగ్రల్స్ మనం ఇప్పుడు వరకు ఏం డెఫినేషన్ చెప్పాం యాక్చువల్లీ, అప్పర్ అండ్ లోవర్ రీమన్ ఇంటిగ్రల్స్ అన్నాం. యాక్చువల్లీ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, మన థీరం మనది మన ఈ యూనిట్ మెయిన్ హెడ్డింగ్ ఏంటమ్మా, మన 5th యూనిట్ టాపిక్ ఏంటి అసలు, రీమాన్ ఇంటిగ్రేషన్స్. సో మనం ఇప్పుడు వరకు ఎక్కడైనా రీమాన్ ఇంటిగ్రేషన్స్ అంటే అప్పర్ అండ్ లోవర్ రీమాన్ ఇంటిగ్రేషన్స్ గురించి చెప్పాం. అసలు ఫస్ట్ రీమాన్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. రీమన్ ఇంటిగ్రల్ అంటే ఏంటి అంటే, లెట్ F is AB to R, be a bounded. మీరేమనుకుంటున్నారు అసలు రీమన్ ఇంటిగ్రేషన్ డెఫినేషన్? మనం బౌండెడ్ ఫంక్షన్ అన్నాం అనుకో, బౌండెడ్ ఫంక్షన్ డెఫినేషన్ కి ఏం చెప్తాం మనం, బౌండెడ్ అవ్వాలి అంటే ఏమంటాం మనం, అది అప్పర్ అండ్ లోవర్ బౌండెడ్ అయితే, బౌండెడ్ అబో బౌండెడ్ బిలో రెండు అయితే దాన్ని బౌండెడ్ అంటాం. అలానే రీమన్ ఇంటిగ్రల్ అంటే దాన్ని బట్టి, ఆ డెఫినేషన్ బట్టి మీకు మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పుడు, లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అయితే అది రీమాన్ ఇంటిగ్రల్ అవుతుందా? సో ఏంటి అంటే చూడండి, మీకు లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ ఏం చెప్పాం, లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ ఇంటిగ్రల్ A to B f of x dx is equal to supremum of lower bound is equal to LPF P belongs to phi of AB. ఓకే, అప్పర్ రీమన్ సమ్ డెఫినేషన్, ఈ రీమన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ ఏం చెప్పాం,
f of f a of b x dash dx f of x dx is equal to infimum of infimum infimum of set of f UPF p belongs to pi of ab. సో ఇది లోవర్ రీమాన్ ఇంటిగ్రల్, ఇది అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్. ఇలా వచ్చిన రెండు వాల్యూస్ కానీ ఈక్వల్ అయితే dx is equal to a to b dash f of x dx అయితే అప్పుడు దీన్ని రీమాన్ ఇంటిగ్రల్ అంటాం. సో మీకు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ, లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ కానీ ఒకటే వాల్యూ వస్తే అప్పుడు ఎఫ్ ఈజ్ ఏ రీమాన్ ఇంటిగ్రల్ అని ఏబి అని చెప్తాం. ఎఫ్ ఈజ్ సో మీకు ఎక్కడైనా ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రల్ కాదా అనేది చెక్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అప్పుడు? లోవర్ ఇంటిగ్రల్ లోవర్ రీమన్ ఇంటిగ్రల్ అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ కట్టి ఆ రెండు ఈక్వల్ అవుతున్నాయి లేదా చూడాలి. ఈక్వల్ అయితే అప్పుడు దాన్ని రీమన్ ఇంటిగ్రల్ అంటాం. సో దీన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఎఫ్ అనేది మీకు రీమన్ ఇంటిగ్రల్ అవ్వాలి అంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ డాష్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అయితే అప్పుడు ఎఫ్ ని మనం రీమాన్ ఇంటిగ్రల్ అంటాం. అదే ఒకవేళ ఇది కాకపోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి? ఈక్వల్ అయితే మనం ఏమన్నాము? ఎఫ్ ఈజ్ ఏ ఈక్వల్ అయితే ఎఫ్ ఈజ్ ఏ రీమాన్ ఇంటిగ్రల్ అన్నాం. ఒకవేళ నాట్ ఈక్వల్ టు అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ నాట్ రీమాన్ ఇంటిగ్రల్. సో ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రల్ అయితే అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ అవుతుంది. ఒకవేళ అప్పర్ అండ్ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్స్ కానీ నాట్ ఈక్వల్ టు అయితే ఎఫ్ ఈజ్ నాట్ అన్న రీమాన్ ఇంటిగ్రల్. ఓకే, మీకు నేను ఏమన్నాను? దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము అన్నాను కదా. ఎగ్జాంపుల్ చూడండి ఈరోజు. ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్. అసలు కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇంటిగ్రబుల్ ఆన్ ఏబి. మనం ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ అయితే, మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, మనం ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ అయితే తీసుకున్నామో ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ నే ఇంటిగ్రల్ యొక్క అప్పర్ అండ్ లోవర్ లిమిట్స్ కే యూజ్ చేస్తున్నాం. మనం రీమాన్ ఇంటిగ్రల్ డెఫినిషన్ చెప్పేటప్పుడు మనం ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ ని బేస్ చేసుకొని అయితే అది ఎఫ్ అనేది బౌండెడ్ అన్నామో ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్స్ నే మనం లిమిట్స్ యొక్క అప్పర్ అండ్ లోవర్ లిమిట్స్ కింద యూజ్ చేసాం. ఓకే, కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటమ్మా? ఫంక్షన్ అనేది కాన్స్టెంట్స్ ఉండం మేడం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే అనే ఒక కాన్స్టెంట్ అయితే దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు. అంటే ఏంటి అంటే డొమైన్ లో మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా కోడొమైన్ లో అది ఒకే ఎలిమెంట్ కి మ్యాపింగ్ అయి ఉండాలి, అంతే కదా. సో మనం ఫంక్షన్ ఏదైనా మాట్లాడేటప్పుడు డొమైన్ లో మనం ఏ ఎలిమెంట్, డొమైన్ లో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా అవి కోడొమైన్ లో సింగిల్ ఎలిమెంట్ తో మ్యాచ్ అయితే అలాంటి వాటిని కాన్స్టెంట్ ఫంక్షన్స్ అంటాం.
అంటే లెట్ f of x is equal to k for all x belongs to AB. నేను చెప్పిన డెఫినేషన్ ఏంటి, మన ఏబిలో అంటే డొమైన్ లో ఏ ఎలిమెంట్స్ తీసుకున్నా కోడొమైన్ లో అది సింగిల్ ఎలిమెంట్ తో మ్యాప్ అయితే అలాంటి వాటి మనం కాన్స్టెంట్ ఫంక్షన్స్ అంటాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏబి. ఈ కే అనేది ఏంటి, మన ఎఫ్ అనే ఫంక్షన్స్ యాక్చువల్లీ డెఫినేషన్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్తున్నాం, ఏబి టు ఆర్ అంటున్నాం. కనుక ఈ కే అనే వాల్యూ ఎందులో ఉండాలి, మనకి ఆర్ లో ఎలిమెంట్ అవుతుంది. వేర్ k belongs to R, be a constant. k అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, మనం ఇందులో ఏ వాల్యూ తీసుకున్నా మనకి ఏమవుతుంది, k అనేది ఒక్కటే వస్తుంది. సో మీకు ఇచ్చిన ఎఫ్ అంటే ఎఫ్ ఈస్ ఏబి టు ఆర్ బౌండెడే కాదా అమ్మా? అయితే బౌండెడ్. మనం ఫంక్షన్ ఎలా తీసుకున్నాము అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే. ఈ ఏబి అనేవి డొమైన్ లో ఎలిమెంట్స్, ఎక్స్ అనే ఎలిమెంట్ డొమైన్ లో ఎలిమెంట్, ఈ కే అనే ఎలిమెంట్ ఆర్ లో ఎలిమెంట్ అయితే ఎఫ్ ఈజ్ ఏబి టు ఆర్ ని మనం ఎలా డిఫైన్ చేసాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అన్నాం. ఇప్పుడు ఈ ఎఫ్ అనే ఫంక్షన్ బౌండెడా కాదా? బౌండెడ్ అవుతుంది. ఎఫ్ దాని ఇన్ఫిమమ్ సుప్రిమమ్స్ ఏమవుతాయమ్మా? ఇన్ఫిమమ్ ఏ, సుప్రిమమ్ బి. కాదనుకుంటా. మన యాక్చువల్లీ ఇన్ఫిమమ్ సుప్రిమమ్స్ ఎలా డిఫైన్ చేస్తాము, ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ అయితే ఇచ్చాడో ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ లో ఈచ్ పాయింట్ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూస్ ఏవైతే ఉంటాయో అందులో లోవర్ వాల్యూనేమో ఇన్ఫిమమ్ అని, అప్పర్ వాల్యూని సుప్రిమమ్ అని అంటామేమో. ఎస్ మ్యామ్. సో అప్పుడు ఏమవుతాయి మనకి ఇన్ఫిమమ్ సుప్రిమమ్స్ అంటే, నేనేం చెప్తున్నాను అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే ఫంక్షన్ ఇస్తే క్లోజ్డ్ ఇంటర్వెల్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, 1/x అనేది ఒక ఫంక్షన్ అయితే 1, 2 అనేది మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఇచ్చాడు. ఇప్పుడు దీని యొక్క ఇన్ఫిమమ్ సుప్రిమమ్స్ ఏమవుతాయి మనకి, ఇన్ఫిమమ్ 1 అవుతుంది మ్యామ్. సుప్రిమమ్ 1/2. 1/2 వాల్యూ పెద్దదా 1 వాల్యూ పెద్దదా? ఇన్ఫిమమ్ 0.5 మ్యామ్, సుప్రిమమ్ 1. సో మనం ఏం చేసాము, ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే ఏమైంది మనకి 0.5 అయింది. మనకి ఈ మధ్యలో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా సరే మనకి 1 కి 0.5 కి మధ్యలో ఉంటాయి. సో అప్పుడు ఏమైంది మీకు, సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది, ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.5 అయింది. ఓకే, అప్పుడు ఈ ఫంక్షన్ లో మీకు ఇన్ఫిమమ్ వాల్యూ ఏమవ్వాలి, సుప్రీమమ్ వాల్యూ ఏమవ్వాలి? ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది మీకు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే కాన్స్టెంట్. బి అనే సబ్స్టిట్యూట్ చేస్తే కాన్స్టెంట్ కే వస్తుంది. అంటే మీరు ఏబి మధ్యలో ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కే అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కేఏ అవుతుంది, ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు కూడా కేఏ అవుతుంది. ఏబి మధ్యలో మీరు ఏ పాయింట్స్ తీసుకున్నా కూడా ఏమవుతుంది మనకి దాని వాల్యూ కే అవుతుంది. అప్పుడు ఎఫ్ యొక్క ఇన్ఫిమమ్ వాల్యూ ఏమవుతుంది, సుప్రీమమ్ వాల్యూ ఏమవుతుంది? అయితే రెండు కే అవుతాయి, అంతే, ఈక్వల్ అవుతాయి. Clearly f is AB to R is a bounded and infimum f is equal to k and supremum f is equal to k. ఓకే, మనం అప్పర్ రీమాన్, అసలు రీమాన్ ఇంటిగ్రల్స్ గురించి మాట్లాడాలి అంటే మనకి ఏం కావాలి,
రీమాన్ మనం ఇప్పుడే చెప్పాం, రీమాన్ ఇంటిగ్రేషన్ కోసం మాట్లాడాలి అంటే మనకి అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ కావాలి, లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ కావాలి. ఆ రెండు ఈక్వల్ అయితే అప్పుడు అది మనం రీమాన్ ఇంటిగ్రల్ అంటాము అన్నాం. ఓకే, ఇప్పుడు మనకి అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ గురించి కానీ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ గురించి కానీ మాట్లాడాలి అంటే ఏం కావాలి అప్పుడు మనకి? ఫస్ట్ డెఫినిషన్ లో పార్టీషన్స్ కావాలి, ఆ పార్టీషన్స్ యొక్క ఇన్ఫిమమ్ వాల్యూస్ కావాలి. సో లెట్ P is equal to A x0 x1 x2 and so on, xn is equal to B. Be a partition of AB. సో మనకి ఫస్ట్ అప్పర్ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్స్ కావాలి అంటే అప్పర్ లోవర్ రీమాన్ సమ్స్ కావాలి. సో అప్పర్ అండ్ లోవర్ రీమాన్ సమ్స్ కావాలి అంటే మనకి ఏం కావాలి? పార్టీషన్స్ కావాలి, పార్టీషన్స్ యొక్క సబ్ ఇంటర్వెల్స్ కావాలి, వాటి యొక్క లెంత్ ఇన్ఫిమమ్ సుప్రిమమ్స్ కావాలి. ఇప్పుడు ఏమవుతుంది మీకు? లెట్ స్మాల్ ఎంఆర్ ఇంటూ క్యాపిటల్ ఎంఆర్ ఆర్ ఇన్ఫిమమ్ సుప్రిమమ్ ఆఫ్ ఐఆర్ అనే సబ్ ఇంటర్వెల్ లో XR-1 XR. ఓకే, అలాంటప్పుడు మీకు ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? యాక్చువల్లీ గివెన్ ఫంక్షన్ ఈజ్ కాన్స్టెంట్. అప్పుడు మీకు స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ వాల్యూస్ ఏమవ్వాలి? కాన్స్టెంట్ అవ్వాలి. అంటే గివెన్ ఫంక్షన్ ఈజ్ కాన్స్టెంట్. సో ఏమవుతుంది అప్పుడు మనకి? ఎఫ్ ఆఫ్ XR-1 ఈజ్ ఈక్వల్ టు KA అవుతుంది, ఎఫ్ ఆఫ్ XK ఈజ్ ఈక్వల్ టు కూడా XR ఈజ్ ఈక్వల్ టు కూడా KA అవుతుంది. అంటే ఈచ్ సబ్ ఇంటర్వెల్ కి ఇన్ఫిమమ్ సుప్రిమమ్ వాల్యూస్ కూడా మనకి ఏమవుతున్నాయి? K అవుతాయి. ఇక్కడ నేను ఐఆర్ అనే సబ్ ఇంటర్వెల్ తీసుకుంటే XR-1 XR అన్నాను. సో ఇప్పుడు ఏంటి? ఎఫ్ ఆఫ్ XR-1. ఇది ఎందులో ఎలిమెంట్? యాక్చువల్లీ మీకు ఏబికి మధ్యలో ఒక ఎలిమెంట్. మనం చెప్పేటప్పుడు డెఫినిషన్ లో ఎలా చెప్పాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏబి. అంటే మీరు ఏబి నుంచి ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది అన్నాం. సో అప్పుడు ఏమవుతుంది మనకి? ఎఫ్ ఆఫ్ XR-1 ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది, ఎఫ్ ఆఫ్ XR ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎఫ్ ఆఫ్ X0 ఎఫ్ ఆఫ్ X1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ X2 ఈజ్ ఈక్వల్ టు అండ్ సో ఆన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కూడా మనకి ఏమవుతుంది? కూడా కే అవుతుంది. ఎందుకు అంటే మనం తీసుకున్నది కాన్స్టెంట్ ఫంక్షన్ కనుక. ఓకే, అంటే ఇప్పుడు ఏమైంది మీకు? స్మాల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు కే అయిపోయింది. అవుతూ ఇప్పుడు మనకి ఏంటి? ఏ డెఫినేషన్? ఫస్ట్ ఎల్పిఎఫ్ కడదాం. ఎల్పిఎఫ్ డెఫినేషన్ ఏంటి మనకి? సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్. స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఓకే, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n. స్మాల్ ఎంఆర్ వాల్యూ ఎంత అన్నాం మనం? కే ఇంటూ డెల్టా ఆర్. సో ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ ఏమైంది? మీకు కే ఇంటూ డెల్టా 1 ప్లస్ కే ఇంటూ డెల్టా 2 ప్లస్ కే ఇంటూ డెల్టా 3 అండ్ సో ఆన్ కే ఇంటూ డెల్టా ఎన్ అవుతుంది. సో మనం కే కామన్ తీస్తే సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్. సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ వాల్యూ ఎంత? బి మైనస్ ఏ. సో బి మైనస్ ఏ. ఇది ఎల్పిఎఫ్ వాల్యూ. మరి యూపీఎఫ్ వాల్యూ ఏమవుతుంది? యూపీఎఫ్ డెఫినిషన్ ఏంటి మనకి? అది కూడా సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. అంటే సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n కే ఇంటూ డెల్టా ఆర్. సో కే అనేది కామన్ తీస్తే సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ అంటే కే ఇంటూ బి మైనస్ ఏ. సో మనకి లోవర్ రీమాన్ సమ్ వాల్యూ వచ్చింది, అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు వీటి నుంచి
మనకి లోవర్ రీమన్ ఇంటిగ్రల్ వాల్యూ కావాలి, అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ వాల్యూస్ కావాలి. అంటే అప్పుడు ఏంటి డెఫినిషన్ ఏంటి మీకు? సో ఎల్పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మీకు? కే ఇంటూ బి మైనస్ ఏ. యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ. ఓకే. ఇంటిగ్రల్ ఏ డాష్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం మనం? సుప్రీమమ్ ఆఫ్ ఎల్పిఎఫ్ పి బిలాంగ్స్ టు పై ఆఫ్ ఏబి. పి బిలాంగ్స్ టు పై ఆఫ్ ఏబి. సో మనం ఏ పార్టీషన్ తీసుకున్నా మనకి ఎల్పిఎఫ్ వాల్యూ ఎంత వస్తుంది? ఏ పార్టీషన్ తీసుకున్నా సరే మనకి ఏమవుతుంది? ఏ పార్టీషన్ తీసుకున్నా మనకి ఎల్పిఎఫ్ వాల్యూ ఏమవుతుంది? కే ఇంటూ బి మైనస్ ఏ వస్తుంది. ఎందుకు? డెల్టా సిగ్మా ఆరే చేస్తాం మనం ఎక్కడైనా. సో సిగ్మా అంటే మన పార్టీషన్ డెఫినేషన్ ఏంటి? ఇనీషియల్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ కామన్ ఉంటాయి. అప్పుడు దేనికైనా మీకు ఏమవుతుంది? కే ఇంటూ బి మైనస్ ఏ ఎల్పిఎఫ్ వాల్యూ వస్తుంది. అన్ని మీకు కే ఇంటూ ఎల్పిఎఫ్ లే వస్తే అందులో సుప్రీమం వాల్యూ కూడా ఏమవుతుంది మీకు? కే ఇంటూ బి మైనస్ ఏ. ఓకే. మన అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ డెఫినిషన్ ఏం చెప్పాము అప్పుడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ పి బిలాంగ్స్ టు పై ఆఫ్ ఏబి. మనం ఏ పార్టీషన్ తీసుకున్నా మన అప్పర్ రీమాన్సమ్ వాల్యూ ఏమవుతుంది? కే ఇంటూ బి మైనస్ ఏ అవుతుంది. సో అన్ని వాల్యూస్ కే ఇంటూ బి మైనస్ ఏ అయితే ఇన్ఫిమమ్ వాల్యూ కూడా ఏమవుతుంది? కే ఇంటూ బి మైనస్ ఏ. మనకి లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఏమో కే ఇంటూ బి మైనస్ ఏ వచ్చింది, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ కూడా కే ఇంటూ బి మైనస్ ఏ వచ్చింది. సో ఏమైంది అప్పుడు? ఇంటిగ్రల్ ఏ డాష్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఏమైంది అప్పుడు? దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో మన ఈ రీమన్ ఇంటిగ్రల్ వాల్యూ ఏమైనట్లయితే ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ. మీకు వచ్చిన వాల్యూ కరెక్టా కాదా అనేది మనం ఒకవేళ చెక్ చేసుకుంటే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎంత తీసుకున్నాం ఇందాక? కే. ఇక్కడ కే. సో ఇంటిగ్రల్ ఏ టు బి కేఎక్స్. అప్పుడు ఏమవుతుంది మీకు? కే అనేది ముందుకు వచ్చేస్తే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్. సో మనకి ఎప్పుడైతే అప్పర్ అండ్ లోవర్ లిమిట్స్ ఉన్నాయో అవి సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమవుతుంది అప్పుడు? బి మైనస్ ఏ. సో మీకు ఏమొచ్చింది అప్పుడు? ఇక్కడ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ. త్రూ మనం ప్రాబ్లం చేసుకొని వెళ్ళా అంతే వచ్చింది. ఇది మనకి తెలిసిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నా కూడా వాల్యూ అనేది ఎంతే వచ్చింది. సో ఒక ఫంక్షన్ ఇది అంటే ఇది మనం ఫ్యూచర్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గట్రా రాసేటప్పుడు ఇది ఒక బిట్ అనమాట. ఎవరీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ ఎవరీ రీమన్ ఇంటిగ్రేషన్ అనేది. దానికోసం మనం ఏమన్నాం? మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ రీమన్ ఇంటిగ్రబుల్ అని ఏబి. సో అసలు ఫస్ట్ కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే డెఫినేషన్ ఏంటి? డొమైన్ లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా అది మనకి కోడొమైన్ లో ఒకే ఒక ఎలిమెంట్ తో మ్యాప్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏబి అన్నాం. ఇక్కడ మనం తీసుకున్న కోడొమైన్ యాక్చువల్లీ ఏంటి? ఆర్. అండ్ కే బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ ఏ కాన్స్టెంట్. అప్పుడు ఏమైంది మీకు? ఎఫ్ ఈజ్ ఏబి టు ఆర్ ఈజ్ ఏ బౌండెడ్. ఎప్పుడైతే బౌండెడ్ అయిందో మనం ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కేఏ అవుతుంది, ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. ఈ ఏబి మధ్యలో ఏ వాల్యూస్ తీసుకున్నా కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. అంటే ఇన్ఫిమమ్ ఈజ్ ఈక్వల్ టు కేఏ, సుప్రీమమ్ ఈజ్ ఈక్వల్ టు కే. మనం రీమాన్ ఇంటిగ్రేషన్ డెఫినేషన్ చెప్పాలి అంటే మనకి ఏం కావాలి? యాక్చువల్లీ రీమాన్ సమ్స్ కావాలి. రీమాన్ సమ్స్ కావాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? పార్టీషన్స్ కావాలి. కనుక పి అనే ఒక పార్టీషన్ తీసుకున్నాం. ఎలా? ఏ x0 x1 x2 అండ్ సో ఆన్ xn ఈజ్ ఈక్వల్ టు బి అనే ఒక పార్టీషన్ తీసుకుంటే ఆ పార్టీషన్ లో ఒక n సబ్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ఆ సబ్ ఇంటర్వెల్స్ ఏమనుకుంటాం మనం? I1 I2 అండ్ సో ఆన్ IN. అందులో IR అనే సబ్ ఇంటర్వెల్ కి XR-1 XR అనేది ఒక సబ్ ఇంటర్వెల్ అయితే
దాని యొక్క ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ ఏమనుకున్నాము, స్మాల్ ఎంఆర్ ఇంటూ క్యాపిటల్ ఎంఆర్. ఇప్పుడు ఈ స్మాల్ ఎంఆర్ ఇంటూ క్యాపిటల్ ఎంఆర్ వాల్యూస్ కూడా ఏమవుతాయి, మనకి కేస్ అవుతాయి. ఎందుకు, ఈ x1 x2 అండ్ సోన్ xn అనే ఎలిమెంట్స్ ఎందులో ఎలిమెంట్స్, మనకి పార్టీషన్ డెఫినేషన్ ప్రకారం ఏబిలో ఎలిమెంట్స్. ఏబిలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఎలా ఉంటుంది అన్న కే. కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఎన్ సోన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. అంటే ఏమైంది అప్పుడు మనకి, స్మాల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు కే. ఇక్కడ ఆర్ అంటే 1 2 నుంచి ఎన్ వరకు ఉండే వాటిలో. అంటే అప్పుడు ఏమవుతుంది, మనం ఇప్పుడు లోవర్ రీమాన్ సమ్ డెఫినేషన్ కట్టాలి. లోవర్ రీమాన్ సమ్ కి డెఫినేషన్ ఏంటి, ఈచ్ సబ్ ఇంటర్వల్ యొక్క ఇన్ఫిమమ్ ఇంటూ లెంత్. సో సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. స్మాల్ ఎంఆర్ వాల్యూస్ ఎంత, కే. అంటే ఏమవుతుంది, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n కే ఇంటూ డెల్టా ఆర్. కే అనేది ముందుకు వచ్చేసి సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్. అంటే డెల్టా 1 ప్లస్ డెల్టా 2 ప్లస్ డెల్టా ఎన్ వాల్యూ ఏమవుతుంది మనకి, బి మైనస్ ఏ అయింది. సో లోవర్ రీమాన్ సమ్ వాల్యూ ఎంత వచ్చింది, కే ఇంటూ బి మైనస్ ఏ. ఎట్ ద సేమ్ టైం అప్పర్ రీమాన్ సమ్ డెఫినేషన్ ఏంటి మనకి, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా, అంటే సుప్రీమం ఇంటూ వాటి లెంత్. సో సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n కే ఇంటూ డెల్టా ఆర్. సో కే ఇంటూ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n సిగ్మా ఆర్ వాల్యూ ఏంటి, బి మైనస్. అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ లోవర్ రీమాన్ సమ్ వాల్యూస్ ఎంత వచ్చాయి మనకి, కే ఇంటూ బి మైనస్ ఏ. కానీ మనం యాక్చువల్లీ కట్టాల్సింది ఏంటి, రీమాన్ ఇంటిగ్రల్ అని చూపించాలి. కనుక లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూస్ కట్టాలి. లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ ఏంటి మనకి, సుప్రీమం ఎల్పిఎఫ్ సచ్ దట్ బి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి. ఏబికి ఎగ్జిస్ట్ అయ్యే పార్టీషన్స్ అన్నిటి యొక్క ఎల్పిఎఫ్ వాల్యూస్ కావాలి మనకి. ఏ పార్టీషన్ తీసుకున్నా సరే మనకి ఏమవుతుంది, బి మైనస్ ఏ లెంత్ అవుతుంది. కనుక ఏంటి, సుప్రీమం వాల్యూ కూడా కే ఇంటూ బి మైనస్ ఏ అవుతుంది. నెక్స్ట్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ ఏంటి, ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ పి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి వాల్యూ ఏంటి, కే ఇంటూ బి మైనస్. మన అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ కే ఇంటూ బి మైనస్ ఏ అయింది, లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ కే ఇంటూ బి మైనస్ ఏ. అంటే రోమన్ అప్పర్ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అయింది. సో మన డెఫినేషన్ ప్రకారం ఆ రెండు ఈక్వల్ అయితే ఏమవుతుంది, ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్. సో ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ అయితే దాని వాల్యూ ఎంత, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. The function f of x is equal to 1 when x belongs to q and f of x is equal to minus 1 when x belongs to r minus q అంటే q dash. Is not Riemann integral integrable on AB. అంటే ఏంటి ఫస్ట్ ఏమి ఇచ్చాడు అనేది నేను చెప్తా చూడండి. మీకు ఇచ్చిన ఫంక్షన్ ఏంటి అంటే గివెన్ ఫంక్షన్ ఈస్, దాని తర్వాత ఏం చేయాలి అనేది చెప్పండి. ఫంక్షన్ ఈస్ ఏమన్నారు మనకి, ఎఫ్ ఈస్ ఏబి టు ఆర్ అన్నారు. అయితే అది ఎలా డిఫైన్ చేశారు, డిఫైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ అయినప్పుడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 ఎప్పుడు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ -1. అయితే ఎఫ్ అనేది
రీమాన్ ఇంటిగ్రబుల్ కాదు అన్నారు. ఓకే, ఇప్పుడు ఇచ్చిన మీకు ఎఫ్ అనే ఫంక్షన్ అసలు బౌండెడా? బౌండెడే కదమ్మా. ఓకే, ఇన్ఫిమం ఎంత అవుతుంది, సూప్రమం ఎంత అవుతుంది? ఇన్ఫిమం వాల్యూ -1, సూప్రమం వాల్యూ +1. అంటే ఏమైంది మీకు ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ యొక్క -1 కి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కి, అంటే -1 కి 1 కి మధ్యలో ఉన్న వాల్యూస్ x బిలాంగ్స్ టు ఏబి, అంటే f ఈజ్ బౌండెడ్ ఆన్ ఏబి. ఓకే, ఇన్ఫిమం వాల్యూ ఏమన్నాం మనం అప్పుడు? ఇన్ఫిమం ఆఫ్ f ఈజ్ ఈక్వల్ టు -1, సుప్రీమం ఆఫ్ f ఈజ్ ఈక్వల్ టు 1. మనకి f యొక్క ఇన్ఫిమం సుప్రీమమ్స్ వచ్చాయి. మనం రీమాన్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడాలి అంటే రీమాన్ సమ్ కావాలి కనుక ఒక పార్టీషన్ తీసుకున్నాం. లెట్ p ఈజ్ ఈక్వల్ టు a x0 x1 x2 and so on, xn is equal to b a partition on ab. అయితే ఏమనుకుంటాం మనం జనరల్ గా, స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ ఆర్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్స్ ఆఫ్ ఐఆర్ అనే సబ్ ఇంటర్వెల్. ఓకే, ఇప్పుడు ఈ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ ఏమవుతాయి మనకు మరి? -1 +1 అవుతాయి కదా. ఎందుకు అంటే ఇందులో ఉండే రేషనల్ నంబర్స్ అన్ని ఏమో 1 కి మ్యాప్ అవుతాయి, ఇందులో ఉండే ఇర్రేషనల్ నంబర్స్ అన్ని -1 కి మ్యాప్ అవుతాయి. అంటే అందులో వచ్చే వాల్యూసే మనకి 1, -1. సో ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ కూడా మనకి ఏమవుతున్నట్లు అప్పుడు? స్మాల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ ఐఆర్ వాల్యూ ఎంత వస్తుంది? -1. క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ ఐఆర్ కనుక అది 1 వస్తుంది. ఇక్కడ ఏంటి, ఇది r ఈజ్ ఈక్వల్ టు 1 to n so on n వాల్యూస్ కి. ఓకే, ఇప్పుడు మన ఎల్పిఎఫ్ డెఫినిషన్ ఏంటి అవుతుంది అప్పుడు మనకి? ఎల్పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. సో సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ వాల్యూస్ ఎంత అన్నాం మనం? -1 ఇంటూ డెల్టా ఆర్, అంటే -1 ఇంటూ సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్. సో డెల్టా సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ వాల్యూ ఎంత వస్తుంది? మైనస్ ఇంటూ b - a. ఇది ఎల్పిఎఫ్ వాల్యూ. యూపీఎఫ్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు మనకి? సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్, అంటే సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ వాల్యూస్ ఎంత అన్నాం మన కి? 1 ఇంటూ డెల్టా ఆర్. సో 1 ఇంటూ సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n సిగ్మా r డెల్టా ఆర్, అంటే ఎంత వస్తుంది మీకు? b - a. అంటే ఎల్పిఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? -b - a అంటే a - b వచ్చింది. యూపీఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది? b - a వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటి, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ కావాలి. సో ఇంటిగ్రల్ a' to b f of x dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? సుప్రీమమ్ ఆఫ్ సెట్ ఆఫ్ LPF such that p belongs to phi of ab. వాల్యూ ఎంత అవుతుంది మనకు వచ్చే ఈచ్ ఎల్పిఎఫ్ వాల్యూ అనేది a - b, అంటే దాని సుప్రీమం వాల్యూ కూడా ఏమవుతుంది? a - b అవుతుంది. నెక్స్ట్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినిషన్ ఏంటి? ఇంటిగ్రల్ a to b' f of x dx ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ UPF p belongs to phi of ab. p belongs to
phi of Phi of AB. AB. అంటే అప్పుడు ఏమైంది మీకు యూపీఎఫ్ ఏ B యూపీఎఫ్ minus A. వాల్యూ అయినా బి మైనస్ ఏ, సో ఇన్ఫిమం వాల్యూ కూడా ఏమవుతుంది బి B మైనస్ ఏ. minus A. మీకు లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఏమో ఏ మైనస్ పి వచ్చింది, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఏమో బి మైనస్ ఏ వచ్చింది. ఈ రెండు ఈక్వల్, ఏ మైనస్ బి మైనస్ ఏ అనేవి ఈక్వల్ కాదు. సో ఏమవుతుంది అప్పుడు మీకు లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు Upper Riemann integral. అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్. సో ఏమవుతుంది ఈక్వల్ అయితే మన ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రల్ అన్నాం, మనకి ఇక్కడ ఏమొచ్చింది నాట్ ఈక్వల్ టు అని వచ్చింది. సో ఏమవుతున్నట్లు అప్పుడు ఎఫ్ ఈజ్ Not Riemann integral. నాట్ రీమాన్ ఇంటిగ్రల్. ఇంటిగ్రబుల్ అనేది సో మనకి ఎప్పుడైనా రీమాన్ ఇంటిగ్రల్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే దాని యొక్క లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్పుడైతే అప్పర్ అండ్ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూస్ కావాలి అంటే మనకి రీమాన్ సమ్ వాల్యూస్ కావాలి. రీమాన్ సమ్స్ కావాలి అంటే ఏం కావాలి, పార్టీషన్ కావాలి. పార్టీషన్స్ యొక్క ఇన్ఫిమం వాల్యూస్ కావాలి, వాటి యొక్క లెన్స్ కావాలి, సుప్రీమమ్స్ కావాలి. మనకి ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, ఎఫ్ ఈజ్ ఏబి టు ఆర్ అనే ఒక ఫంక్షన్ ని ఎలా డిఫైన్ చేశారు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు, అంటే ఎక్స్ అనేది రేషనల్ నెంబర్ అయితే అది 1 తో మ్యాప్ అవుతుంది, ఎక్స్ అనేది ఇర్రేషనల్ నెంబర్ అయితే అది -1 తో మ్యాప్ అవుతుంది అన్నారు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎందులో ఉంది, 1 కి -1 కి మధ్యలో ఉంది కనుక ఎఫ్ ఈజ్ ఏ బౌండెడ్ అండ్ ఏబి అవుతుంది. సో ఎఫ్ అనేది ఎప్పుడైతే బౌండెడ్ అయిందో ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఇన్ఫిమమ్ వాల్యూ ఎంత అవుతుంది, -1 అవుతుంది, సుప్రీమం వాల్యూ ఏమో 1. ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. మనకి రీమాన్ సమ్స్ కావాలి అంటే ఒక పార్టీషన్ కావాలి కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు x0 x1 x2 అండ్ సో ఆన్ xn అనే ఒక పార్టీషన్ తీసుకున్నాం. ఈ పార్టీషన్ లో n+1 ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక మనకి n సబ్ ఇంటర్వల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఈచ్ సబ్ ఇంటర్వల్ యొక్క లెన్స్ ఎలా అనుకున్నాం మనం, స్మాల్ ఎంఆర్ ఇంటూ క్యాపిటల్ ఎంఆర్ ఆర్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్స్ ఆఫ్ ఐఆర్ అనే సబ్ ఇంటర్వెల్. ఇప్పుడు ఏమవ్వాలి మనకి రేషనల్ నంబర్స్ అన్ని 1, ఇర్రేషనల్ నంబర్స్ అన్ని -1. సో ఇందులో ఉండే రేషనల్ నంబర్స్ ఏమో 1 తోని, ఇర్రేషనల్ నంబర్స్ -1 తో మ్యాప్ ఎప్పుడైతే అయ్యాయో స్మాల్ ఎంఆర్ వాల్యూ అనేది -1 అవుతుంది, క్యాపిటల్ ఎంఆర్ వాల్యూ అనేది 1 అవుతుంది. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n, ప్రతి సబ్ ఇంటర్వల్ కి కూడా ఇన్ఫిమమ్ వాల్యూ ఏమో -1, సుప్రీమం వాల్యూ ఏమో 1 అవుతుంది. మన ఎల్పిఎఫ్ డెఫినిషన్ ఏంటి, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. మనకి స్మాల్ ఎంఆర్ ఇన్ఫిమమ్ వాల్యూస్ ఎంత వచ్చాయి, -1. సో -1 ఇంటూ డెల్టా ఆర్ అంటే -1 ఇంటూ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n సిగ్మా ఆర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ అంటే అర్థం ఎంత వస్తుంది మనకి, బి మైనస్ ఏ. సో మైనస్ ఇంటూ బి మైనస్ ఏ, ఇది దేని వాల్యూ, ఎల్పిఎఫ్ వాల్యూ. నెక్స్ట్ ఏ వాల్యూ కట్టాలి, యూపీఎఫ్ వాల్యూ కట్టాలి. సో యూపీఎఫ్ కి ఏమవుతుంది మనకి, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. క్యాపిటల్ ఎంఆర్ అంటే సుప్రీమం వాల్యూస్ మనకి ఎంత వచ్చాయి, 1. సో 1 ఇంటూ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ అంటే ఏమవుతుంది, బి మైనస్ ఏ. సో మనకి ఎల్పిఎఫ్ వాల్యూ ఏమో ఏ మైనస్ బి వచ్చింది, యూపీఎఫ్ వాల్యూ ఏమో ఎల్పిఎఫ్ వాల్యూ ఏమో ఏ మైనస్ బి వచ్చింది, యూపీఎఫ్ వాల్యూ బి మైనస్ ఏ అయింది. మన అప్పర్ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్స్ దాన్ని కడితే లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ ఏంటి, సుప్రీమం ఆఫ్ ఎల్పిఎఫ్. మనకి ఎల్పిఎఫ్ లో ఎలా వస్తాయి, ఏ మైనస్ బి, అప్పుడు వాటి సుప్రీమం ఏమవుతుంది, ఏ మైనస్ బి. అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ ఏంటి, ఇన్ఫిమం ఆఫ్ యూపీఎఫ్. మన యూపీఎఫ్ ఎలా వస్తాయి, బి మైనస్ ఏ. సో ఇన్ఫిమం ఏమవుతుంది, బి మైనస్ ఏ. లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఏమో ఏ మైనస్ బి వచ్చింది, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఏమో లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఏ మైనస్ బి, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అంటే లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్. ఈ రెండు ఈక్వల్ అయితే మన రీమాన్ ఇంటిగ్రబుల్ అంటాము, ఆ రెండు నాట్ ఈక్వల్ టు అయితే ఏమన్నాము, ఎఫ్ ఈజ్ నాట్ ఏ రీమాన్ ఇంటిగ్రబుల్. ఓకే, నెక్స్ట్ థీరం చూడండి. ఈ థీరం ఎక్కడైనా చూసినట్లు అనిపిస్తే నాకు చెప్పండి ఒకసారి. If f is ab to be a bounded function,
and small m and capital M are infimum and supremum of F on closed interval AB అయితే then M into B minus A is less than or equal to integral A to B F of X dx is less than or equal to F is a bounded function and Riemann integral సుప్రీమా ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి అండ్ F is Riemann integral అయితే మనం ఏం చెప్పాలి అంటే M into B minus A is less than integral A to B F of X dx is less than capital M into B minus A. ఇలాంటి రిలేటెడ్ స్టేట్మెంట్ ఇంతకు ముందు ఎక్కడైనా చూసామా మనం? చూసాం మ్యామ్. ఎక్కడ? ఒక థీరం చెప్పారు కదా మేడం, బౌండెడ్ అబోవ్ అండ్ ఎన్నో ఎప్పుడమ్మా? ఫోర్త్ థీరం. ఒక నిమిషం, డేట్ సిక్స్త్ మ్యామ్. ఒక 14th ఒకటి చెప్పారు మేడం, ఫోర్త్ థీరం. ఇగో మనం F is AB to RB a bounded function అయితే అప్పుడు ఏమన్నాం మనం, P అనేది ఏదైనా ఒక పార్టీషన్ అయితే ఎగ్జిస్ట్ అయ్యే LPF లన్నీ బౌండెడ్ అబో, ఎగ్జిస్ట్ అయ్యే UPF లన్నీ బౌండెడ్ బిలో అయితే అక్కడ మనకి ఏమవుతుంది అన్న M into B minus A is less than or equal to LPF is less than or equal to UPF is less than M into B minus A. మన యాక్చువల్లీ అప్పర్ అండ్ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్స్ అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయి మనకి? ఈ LPF UPF మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఇది ఈక్వల్ ఏమవుతున్నప్పుడు అప్పర్ రోమన్ వాల్యూస్ అనేవి ఈక్వల్ అయితే, అంటే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అయిపోతుంటే M into B minus A మచ్ ఇంటూ క్యాపిటల్ M into B minus A మధ్యలో ఈ వాల్యూస్ అనేది ఉంటది. అదే తీరం మనకి ఇక్కడ చెప్పమన్నాడు. సో మీకు ఏమంటున్నారు అంటే F is AB to R be a bounded function and Riemann integrable అవుతూ స్మాల్ m అండ్ క్యాపిటల్ M are infimum and supremum of F అయితే మనం ఏం చూపించాలి అంటే స్మాల్ m into B minus A is less than or equal to integral A to B F of X dx is less than or equal to capital M into B minus A. ప్రూఫ్ చూడండి. Given that F is R of AB అంటే అర్థం ఏంటి అంటే, ఇలా మీకు ఎక్కడైనా ఉందనుకోండి F is R of AB అంటే అర్థం ఏంటి అంటే F is Riemann integrable on AB అని. సో F is R of AB అంటే అర్థం ఏంటి అంటే F is Riemann integrable on AB. సో F అనేది Riemann integrable అయింది అంటే మన డెఫినేషన్ ప్రకారం ఏమవుతున్నట్లు, లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూస్ అనేది ఈక్వల్ అని. సో ఇంటిగ్రల్ A dash to B F of X dx is equal to integral A to B dash F of X dx is equal to integral A to B F of X dx. ఇది ఎక్కడి నుంచి? సిన్స్ బై ద డెఫినేషన్ ఆఫ్ రీమాన్ ఇంటిగ్రల్. ఓకే, ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ కోసం లెట్ P is equal to A x0 x1
n so on xn is equal to b a పార్టీషన్. మీకు ఫస్ట్ లోనే చెప్పాను నేను, ఈ మెయిన్ రీమాన్ ఇంటిగ్రేషన్ కావాలి అంటే మనకి పార్టీషన్ కావాలి అని. ఈ పార్టీషన్ మన అప్ టు ఎండింగ్ ఆఫ్ రీమాన్ ఇంటిగ్రల్ వరకు ఈ పార్టీషన్ అనే టర్మ్ ని యూజ్ చేస్తూనే ఉంటాం. సో పార్టీషన్ ఆఫ్ ఏబి, పార్టీషన్ ఎప్పుడైతే వచ్చిందో దీంట్లో n+1 ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక n సబ్ ఇంటర్వల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. n సబ్ ఇంటర్వల్స్ లో ఈచ్ సబ్ ఇంటర్వల్ కి ఇన్ఫిమమ్ అండ్ సుప్రిమమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో స్మాల్ mr capital MR are infimum and supremum of IR అంటే XR -1 XR. మీకు ఇంకొకటి ఏమి ఇచ్చారు, స్మాల్ m కామా క్యాపిటల్ M ఆర్ infimum and supremum of f on AB అని ఉంది ఇక్కడ. మనం ఎలా తీసుకున్నాము, అండ్ స్మాల్ mr క్యాపిటల్ mr ఆర్ infimum and supremum of f on IR అనే సబ్ ఇంటర్వెల్. అంటే XR -1 XR R is equal to 1 to n so on n. ఇప్పుడు ఈ స్మాల్ m కి క్యాపిటల్ M కి స్మాల్ mr కి క్యాపిటల్ mr మధ్యలో రిలేషన్ ఎలా ఉంటది, ఆ తీరంలో మనం చెప్పామనుకుంటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటాను. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, స్మాల్ ఎంఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ అవుతాయి మ్యామ్. నాకు ఈ 4 మధ్యలో రిలేషన్ కావాలి. స్మాల్ m క్యాపిటల్ M స్మాల్ mr క్యాపిటల్ mr మధ్యలో రిలేషన్. స్మాల్ m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్. ఓకే, వి నో దట్. ఆ రోజు మన ఎగ్జాంపుల్ తో కూడా ఇది ప్రూఫ్ ఎగ్జాంపుల్ తో కూడా చెప్పాను. స్మాల్ mr is less than small m less than or equal to small mr is less than or equal to capital mr is less than capital M for r is equal to 1 to n so on n. ఇప్పుడు వీటితో డెల్టాతో మల్టిప్లికేషన్ చేసాం మనకి ఏమవుతుంది, m ఇంటూ డెల్టా ఆర్ ఈజ్ లెస్ దన్ స్మాల్ mr ఇంటూ డెల్టా ఆర్ ఈజ్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ mr ఇంటూ డెల్టా. ఆ రోజు ఏ ప్రూఫ్ అయితే చేసానో ఇప్పుడు అదే ప్రూఫ్ చేస్తున్నాను అంతే. ఇక్కడ డెల్టా ఆర్, ఇప్పుడు ఈచ్ సిగ్మా అనేది అప్లై చేసాం అనుకో, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ mr ఇంటూ డెల్టా ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ mr ఇంటూ డెల్టా ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ mr ఇంటూ డెల్టా ఆర్ is less than or equal to n capital M into delta R. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏంటి, m అనేది కామన్ తీస్తాం అనుకో, సిగ్మా ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 to n సిగ్మా డెల్టా ఆర్ వాల్యూ ఏమవుతుంది మనకి, b minus a మ్యామ్. సో m ఇంటూ b మైనస్ a. ఇది లోవర్ రీమన్ సమ్ వాల్యూ. సో ఎల్పిఎఫ్. ఇది అప్పర్ రీమన్ సమ్ వాల్యూ ఎఫ్. ఇదేమవుతుంది మీకు క్యాపిటల్ M కామన్ b minus ఓకే, ఇది పి అనే పార్టీషన్ కి అయితే ఇలా వచ్చింది. ఒకవేళ P1 అనే పార్టీషన్ తీసుకుంటే, P1 అనే పార్టీషన్, P2 అనే పార్టీషన్స్, P3 అనే పార్టీషన్స్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది మీకు, ఇక్కడ P ప్లేస్ లో P1 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, స్మాల్ m ఇంటూ b మైనస్ a ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు LP1F ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు UP1F ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు MB మైనస్ a అవుతుంది. అదే P2 అనే పార్టీషన్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, m ఇంటూ b minus a is less than or equal to LP2F is less than or equal to UP2F is less than or equal to m into b minus. అంటే ఏ పార్టీషన్ అయినా సరే
P belongs to phi of AB. Phi of AB లో ఏ పార్టీషన్ తీసుకున్నా ఇది నిజమవుతుందా అవదా? అవుతుంది మ్యామ్. ఇక్కడ ఏ పై ఆఫ్ ఏబిలో మనం ఏ పార్టీషన్ తీసుకున్నా మనకి ఇదే నిజమవుతుంది. ఎందుకు? P1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి LP1F UP1F అని వస్తుంది. అదే P2 అనే పార్టీషన్ తీసుకున్నాం అనుకో LP2F UP2F అని వస్తుంది. సో మనం పై ఆఫ్ ఏబిలో ఏ పార్టీషన్ తీసుకున్నా ఈ స్టేట్మెంట్ అనేది నిజమవుతుంది. సో ద అబౌవ్ స్టేట్మెంట్ ఆర్ అబౌవ్ రిజల్ట్ is true for each P belongs to Phi phi of of AB. AB. ఓకే, అలా అయితే ఇంటిగ్రల్ A డాష్ టు బి f of x dx డెఫినిషన్ ఏంటి? Supremum of LPF P belongs to pi of AB. P belongs to Pi of AB. సో ఏపీ అనేది ఫై ఆఫ్ ఏలో తీసుకున్న ఎల్పిఎఫ్ వాల్యూస్ లో సుప్రీమం ఏదైతే ఉంటుందో అన్నాం. ఇప్పుడు ఈ సుప్రీమం ఆఫ్ ఎల్పిఎఫ్ కి దీనికి మధ్యలో రిలేషన్ కి ఎల్పిఎఫ్ కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటది? నేను అడిగింది ఏంటి అంటే సుప్రీమం కి ఎల్పిఎఫ్ కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటది? ఏదైనా ఒక ఇప్పుడు LP1F LP2F LP3F సుప్రీమం అనేది ఎక్కువ ఉంటది. మనం ఏం చెప్తున్నాము, ఈ LP1F LP2F LP3F ఇలా ఏవైతే ఉన్నాయో వాటిలో హైయెస్ట్ సుప్రీమం వాల్యూ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటాం అన్నాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది? సుప్రీమం ఆఫ్ LPF P బిలాంగ్స్ టు పై ఆఫ్ AB ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు LPF కదా. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ A టు B డాష్ f of x dx is equal to infimum of UPF P belongs to phi of AB. సో ఇప్పుడు ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ కి యూపీఎఫ్ కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటది మనకి? ఇలా ఎగ్జిస్ట్ అయ్యే యూపీఎఫ్స్ లో చిన్న వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మన ఇన్ఫిమమ్ వాల్యూగా తీసుకున్నాం. సో ఇప్పుడు యూపీఎఫ్ అనేది ఏమవుతుంది? ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ అనేది ఏమవుతుంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్. ఈ స్టేట్మెంట్ బట్టి మనకి ఏమైంది? LP1F ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A డాష్ టు బి f of x dx is less than or equal to ఇక్కడ ఇంకో విషయం, మనం ఇంకొక చిన్న విషయం చెప్పలేదు నేను మీకు. ఎఫ్ అనేది ఏమన్నారు స్టేట్మెంట్ లో? మనకి ఎఫ్ అనేది ఏమి ఇచ్చారు? రేమాన్ ఇంటిగ్రల్. సో ఎఫ్ అనేది రేమాన్ ఇంటిగ్రల్ అంటే ఏమవుతుంది మనకి? పోనీ అప్పుడు ఈక్వల్ అవుతుంది. మనం ఇక్కడ రాసాము ఆల్రెడీ. ఇంటిగ్రల్ A డాష్ టు బి f of x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A టు B డాష్ f of x dx అని. సో ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A డాష్ టు బి f of x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A టు B డాష్ f of x dx. ఈ ఇంటిగ్రల్ A టు B డాష్ f of x dx అనేది మనం ఏమన్నాము? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు UPF అన్నాం. మనకి ఎప్పుడైతే ఇది రేమాన్ ఇంటిగ్రల్ అయిపోయిందో ఏమవుతుంది? దీని వాల్యూ ఈ రెండింటి ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు? ఇంటిగ్రల్ A టు B f of x dx is less than UPF. ఓకే, అంటే LPF is less than ఇంటిగ్రల్ A టు B f of x dx less than or equal to UPF అని వచ్చింది. దీన్ని స్టేట్మెంట్ నెంబర్ 2 అనుకొని దీన్ని 1 అనుకున్నాం అనుకో. 1 and 2 నుంచి మనం ఏం రాయొచ్చు? LPF UPF ప్లేస్ లో మొత్తం రాద్దాంలే పోనీ ఒకసారి. M ఇంటూ B మైనస్ A లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు
LPF LPF is less than or equal to integral a to b f of f x of x dx is less than or less than equal to UPF UPF is less less than than or or equal to equal to capital M into B capital M minus A. into b minus a. B minus సో A. ఇప్పుడు ఏమైంది మీకు స్మాల్ m ఇంటూ బి మైనస్ ఏ ఈజ్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దన్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ ఈజ్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఇంటూ బి మైనస్ ఏ. సో దీని నుంచి ఏమవుతుంది అప్పుడు మనకి ఎం ఇంటూ బి మైనస్ ఏ ఈజ్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ F ఎక్స్ of x డిఎక్స్ dx ఈజ్ లెస్ దన్ ఆర్ less ఈక్వల్ టు than ఎం ఇంటూ బి M మైనస్ ఏ. B minus A. మనకి థీరం స్టేట్మెంట్ లో ప్రూఫ్ చేయమన్నది ఏంటి? M small m into B minus A. ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్ రీమాన్ ఇంటిగ్రబుల్ అయితే స్మాల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ ఈజ్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ. సో మనకి ఎప్పుడైతే ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ ఇచ్చారో రీమాన్ ఇంటిగ్రబుల్ డెఫినిషన్ యూజ్ చేసాము, దానికి ఒక పార్టీషన్ తీసుకున్నాము, ఈచ్ పార్టీషన్ లో సబ్ ఇంటర్వెల్స్ తీసుకొని సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ తీసుకున్నాం. మనకి ఇది హైపోథిసిస్ లోనే ఇచ్చారు, స్మాల్ క్యాపిటల్ ఎం అండ్ స్మాల్ ఎంఆర్స్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీం. సో ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ సుప్రీమం కి క్లోజ్డ్ ఇంటర్వెల్ యొక్క ఏబి అనే క్లోజ్డ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ సుప్రీమం కి మధ్యలో రిలేషన్ స్మాల్ ఎం ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ స్మాల్ ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. సో దీని నుంచి ఫస్ట్ డెల్టాతో మొత్తం మల్టిప్లికేషన్ చేసాం, తర్వాత సిగ్మాతో చేస్తే మనకి ఎం ఇంటూ బి మైనస్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లోవర్ రీమాన్ సమ్ అప్పర్ రీమాన్ సమ్ ఎం ఇంటూ బి మైనస్ ఏ అయింది. బై ద డెఫినేషన్ ఆఫ్ అప్పర్ అండ్ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్స్ డెఫినేషన్స్ యూజ్ చేస్తే LP1F ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ లెస్ దాన్ యూపీఎఫ్ వచ్చింది. మనకి డెఫినేషన్ లో ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ అన్నాడు కనుక ఇంటిగ్రల్ ఏ టు బి అయింది. సో LPF ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ వచ్చింది. సో ఏమైంది, ఇది 2 అనుకుంటే మనకి వన్ స్టేట్మెంట్ ఎలా ఉంది, ఎం ఇంటూ బి మైనస్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఇంటూ బి మైనస్ ఏ. సో ఇప్పుడు ఏం చేసాం మనం, ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ వాల్యూస్ తీసుకుంటే m is less than m into b minus a is less than or equal to integral a to b f of x dx is less than or equal to b minus a. ఇదే మనకు ప్రూఫ్ చేయమన్నదే చేసాం. మీకు నెక్స్ట్ క్లాస్ ఉన్నట్లు ఉంది కదా అమ్మా, ఇంకా సరే అయితే అర్థం కాకపోతే అడగండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా? No, ma'am.